నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు. ప్రస్తుతం నాతో పాటు చీకోటి ప్రవీణ్ కుమార్ అని ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గత కొంతకాలంగా జరుగుతున్న ఈ టెంపుల్ మీద దాడి అంశాలు కావచ్చు, హిందుత్వాల మీద జరుగుతున్న అంశాలు కావచ్చు, అలాగే చాలా స్టేజ్ల మీద ఆయన కూడా దీని మీద స్పందించిన విషయాలు మనం చూసాం. కానీ ఎక్కడ కూడా ఇవి ఆగని పరిస్థితి అయితే కనపడతా ఉంది. దీని గురించి అలాగే ఆయన పర్సనల్గా రాజకీయ భవిష్యత్తు గురించి ఎట్లా ఉండబోతుంది ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఈ వీడియోలో. సో ప్రస్తుతం అయితే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సో ప్రధానంగా ఇటీవల జరిగిన ప్రధానంగా టెంపుల్ మీద జరిగిన దాడి అంశాల మీద మనం కూడా చాలా అంశాలు మనం లేవనెత్తినాం. కానీ ఎక్కడా కూడా జస్టిస్ జరిగిందనేది ఎక్కడా కూడా లేదు కదా. సో ప్రస్తుతానికి జస్టిస్ జరగట్లేదనే అంశం మీద కూడా ఎక్కువ చర్చ జరుగుతుంది కదా. దీని మీద మీ స్పందన ఏంటి? ఎందుకు జస్టిస్ అనేది ఎక్కడ జరుగుతుంది? కాంగ్రెస్ ప్రభుత్వంలో జస్టిస్ జరుగుతుంది అనేది కూడా ఒక భ్రమ. ఎవరైనా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ హిందుత్వంపై దాడి చేసి హిందువులకు న్యాయం జరుగుతుంది అంటే అది ఒక మూర్ఖత్వమే. మనం ఒకవేళ అట్లా అనుకుంటే జస్టిస్ అనేది జరగదు. ఇంకా ముందు దాడులు ఆపితేనే మహా గొప్ప. ఇంకా రాను రాను కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ శక్తులన్నీ లేస్తాయి అన్నమాట. ఏవైతే యాంటీ హిందూ సోషల్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, ఆ శక్తులన్నీ కాంగ్రెస్ ప్రభుత్వంలో భూములకు వెళ్ళి పైకి లేస్తాయి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళని పట్టించుకోదు, హిందువులకు ఎప్పుడు కూడా ఫేవర్గా ఉండదు, అయ్యేదేం లేదు. మాకు ఒకవేళ దొరికినా కూడా 1-2 days అరెస్ట్ చేసి హంగామా చేసి చూపించేసి బయటకు వచ్చేస్తారు. లేదా పిచ్చోడు చేసిండు, మెంటలోడు చేసిండు, లేదా పిల్లి కుక్కల మీద కూడా చేస్తారు. ఇలా పిల్లుల మీద కూడా చెప్తారు సిగ్గు లేకుండా. పిల్లులు వచ్చి మాంసం ముద్దలు వదిలిపోయినాయి. ఒకవేళ పిల్లి మాంసం ముద్ద వదిలితే కవర్ ఎత్తుకపోతుందా? పిల్లి మాంసం తినాలి కదా, కవర్ లేదా ఆడ. మాంసం ముద్ద ఉండి కవర్ ఎత్తుకొని పోయింది అంటే తీసుకొచ్చి మాంసం ముద్ద ఆడ వాడేసి కవర్ తోటి వెళ్ళిపోయింది. అది చెప్పడానికి కూడా నమ్మశక్యంగా ఉండాలి. సెకండ్, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక దాడులు జరిగినాక వాళ్ళని అరెస్ట్ చేసినాము, పిచ్చోడో మంచోడో ఏదో చెప్పారు కదా. వాళ్ళంతా ఏమయ్యారు? ఇప్పుడు వాళ్ళకి శిక్ష పడ్డదా? వాళ్ళని అరెస్ట్ చేసిర్రా? జైల్లో ఉన్నారా? మరి బెయిల్ వచ్చిందా? ఏమవుతుంది? ముత్యాలమ్మ గుడిపై దాడి చేసిన పట్టుకున్నారు కదా, మరి వాడిని బయటకు వచ్చిందా? వాళ్ళని ఏమి ఇంట్రాగేట్ చేసిర్రు? ఆడ సెమినార్ ఏమైంది? ఆ హోటల్లో ఎంతమంది వచ్చిర్రు? వాళ్ళని 100 మందిని ఎట్లా వదిలేసిర్రు? ఒక సెమినార్కి ఒకటే వర్గం, ఒక మతంకి చెందిన వాళ్ళే ఎందుకున్నారు? అసలు లోపల సెమినార్ పేరుతో ఏమి జరుగుతుంది? మరి ఏమైనా ఉగ్ర చర్యలు జరుగుతున్నాయా? మరి ఏమన్నా మా హిందూ మతంపై ఏమైనా నూరు పోసే చర్యలు వాళ్ళవి ఉంటాయి కదా. వాళ్ళు బాగా ఉత్సాహపరుస్తూ హిందూ మతానికి యాంటీగా మాట్లాడే చర్యలు ఏమైనా అవుతున్నాయా? మరి ఏం జరుగుతున్నాయి? మరి ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? మరి వాడిని అరెస్ట్ చేసిన వాడిని ఏడబెట్టి ఇప్పుడు జైల్లో ఉండా, వాడు హాస్పిటల్ ఉన్నాడు అన్నారు. 2 రోజులు హాస్పిటల్లో సీరియస్గా ఉన్నాడు. సీరియస్ లేడు, వాడు ఏం చచ్చిపోలే కదా, మంచిగా ఉన్నాడు వాడు. మరి ఏం చేసిర్రు? వాడిని జైల్లో పెట్టిరా, బయట వదిలేరా? మరి అదొక కంక్లూజన్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇవ్వాలి, హోంశాఖ ఇవ్వాలంటే. హోంశాఖ అయితే లేదనుకో మనకి, హోంశాఖ లేదు, సీఎం గారి దగ్గర అదే హోంశాఖ లేదు. సీఎం గారికి టైం లేదు, మినిస్ట్రీలు చేయడానికి కూడా టైం లేదు. ఇప్పుడు పెట్రోల్ మోయానికే టైం ఉన్నది ఆయనకి, వేరే దానికి టైం లేదు.